రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి చల్లటి గాలులతో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని కోహిరులో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కోల్డ్ వేవ్ మొదలైంది. ఉదయం, రాత్రి సమయంలో చలిగాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. 11 జిల్లాల్లో ఇప్పటికే సాధారణం కంటే 3-4 డిగ్రీల తక్కువ టెంపరేచర్లు రికార్డయ్యాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 8 నుంచి 10 డిగ్రీల వరకు నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 2 రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. గత 4-5 రోజుల నుంచి చూసుకున్నట్టయితే మరీ ఎక్కువగా చలి తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. దాదాపు సింగిల్ డిజిట్స్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నట్టు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనైతే ఈ చలి తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మిగతా జిల్లాలతో పోలిస్తే దాదాపు అక్కడ 8 నుంచి మనకు 9-10 డిగ్రీల్లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలా వరకు మనకు ఈగం కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఉదయం సమయంలో జనాలు బయటికి రావాలంటేనే 1-2 సార్లు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మిగిలిన జిల్లాలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 12 నుంచి 16 మధ్యలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉదయం సమయంలో పొగమంచు తీవ్రత కూడా మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకు 4:30 సమయం నుంచి 6:30 సమయం వరకు కూడా దట్టంగా పొగమంచు కమ్ముకొని విజిబిలిటీ అనేది కూడా చాలా వరకు కూడా మనకు తగ్గిపోతూ వస్తూ ఉంది. ఇక ఎప్పుడైతే మనకు చలికాలం మొదలవుతుందో చలితో పాటు పొగమంచు తీవ్రత కూడా పెరుగుతూ వస్తుందో ఆ సమయంలో మనకు చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే దాదాపు ఎవరైతే లాంగ్ జర్నీస్ కావచ్చు, దాంతోపాటు హైవేల మీద ప్రయాణం చేసేవారు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా మనకు పొగమంచు తీవ్రత అధికంగా కమ్ముకోవడంతో చాలా వరకు మనకు 100 దాదాపు 150 మీటర్స్ వరకు కూడా మనకు విజిబిలిటీ అనేది ముందున్న సీనరీ అనేది కూడా కనిపించదు. దీంతో చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి తరుణంలోనే ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే చలి తీవ్రత పెరుగుతూ వస్తుండడంతో ఇప్పటికీ డాక్టర్స్ సైతం ఎవరైతే ఈ అస్తమా, దాంతోపాటు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు గత 4 రోజుల నుంచి అయితే ఈ చలి మరింత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు దక్షిణ జిల్లాలు కావచ్చు, అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే చలి తీవ్రత ఉదయం సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సో ఈ ప్రాంతాల్లో మాత్రం మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో కూడా దాదాపు జనాలు అయితే ఉదయం సమయంలో బయటికి రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు ఈ ఉదయం సమయంలో ఈ హెల్త్ కాన్షియస్ ఎవరైతే ఉంటారో వాకింగ్, జాగింగ్, యోగా చేసే వాళ్ళు పార్కులకు ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా రావడం తగ్గించారనే చెప్పుకోవచ్చు. చాలా వరకు లేట్గా కూడా లేస్తూ ఉన్నారు, లేట్గా కూడా బయటికి వస్తున్నారు, లేట్గా జాగింగ్, వాకింగ్ చేయడానికి కూడా వస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ప్రస్తుతం మనకైతే చలికాలం చాలా వరకు లేట్గా ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు నవంబర్ వరకు కూడా ఎక్కడ చలి తీవ్రత అనేది కనిపించలేదు. అక్టోబర్ అంతా కూడా మనకు వర్షాలతోనే ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఇక నవంబర్ మొదటి వారం అంతా కూడా మనకు పెద్దగా చలి తీవ్రత ఎక్కడగా కనిపించలేదు. నార్మల్గా మనకు సాధారణంగా వాతావరణం ఏ విధంగా పొడిబారిన వాతావరణం ఉంటుందో అదే విధంగా కనిపించింది. కాకపోతే నవంబర్ 2వ వారం నుంచి అయితే మనకు చలి తీవ్రత అత్యధికంగా కనిపిస్తూ ఉంది. గత 4 రోజుల నుంచి అయితే మరింత ఎక్కువగా చలి తీవ్రత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా వచ్చే 4-5 రోజుల పాటు కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. కాకపోతే 3వ వారం 4వ వారం చివరిలో మాత్రం కాస్త మనకు ఈ చలి అనేది కాస్త తగ్గుముఖం పట్టి దాదాపు అంటే చలి తీవ్రత పెద్దగా ఉండబోదని చెప్పేసి ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా మనకు చలి తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే చలి పొగమంచుతో పాటు మనకు కోల్డ్ వేవ్స్ కూడా దట్టంగా వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ చలిగాలుల చేత కూడా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. సో ఈ సమయంలో ఇట్లాంటి తరుణంలో చలి పొగమంచు దాంతోపాటు ఈ చలిగాలుల కారణంగా కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే చలి తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 4-5 రోజుల పాటు కూడా చలి తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం ఈ ఈగం అయితే చాలా వరకు ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇవి వీరికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.